వెల్కమ్ టు అమృతం, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఈ థీమ్లో ఆడవాళ్ళలో వచ్చే ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన చక్కటి డైట్తో పాటు మంచి మంచి రెసిపీస్ని మీకు పరిచయం చేస్తున్నాం కదండి. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వెరికోస్ వెయిన్స్. ఇది చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఎస్పెషలీ నరాలు బాగా ఉబ్బినట్టుగా కనిపించడం, వాచినట్టుగా కనిపించడం, కాళ్ళ మీద ఎక్కువగా మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది, దీనికి సిమ్టమ్స్ ఇంకా ఏముంటాయి, అండ్ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎటువంటి డైట్ అలవాటు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ఈ థీమ్లో ఆడవారిలో వచ్చే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి చక్కటి డైట్ సజెస్ట్ చేస్తున్నాం, చక్కటి రెసిపీస్ తెలియజేస్తున్నాం, జాగ్రత్తలు తెలియజేస్తున్నాం. సో మరి ఈరోజు నేను అడగాలనుకుంటున్నాను వెరికోస్ వెయిన్స్ అంటే చాలా మందికి కాళ్ళలో ఎక్కువగా, అంటే మనం చూస్తూ ఉంటాం చేతులకి కాళ్ళకి నరాలు బాగా ఉబ్బినట్టుగా వాచినట్టుగా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది? వెరికోస్ వెయిన్స్ యాక్చువల్గా మెన్లోను ఉమెన్లోను ఇద్దరికి వస్తున్నప్పటికీను ఉమెన్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ మూలాన ఉమెన్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవ్వనివ్వండి, లేదా మెనోపాజ్ టైంలో అవ్వచ్చు, లైక్ ఎవ్రీ ఎనీ ఆఫ్ రెగ్యులర్గా మనకు హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఉమెన్కి. సో బికాస్ ఆఫ్ దాట్ ఫ్లక్చుయేషన్ కొంతమందిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉండొచ్చు. అంటే ఉమెన్లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అంటే, అండ్ అలాగే ఎవరికైతే ఈ మనకు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నరాలు, అంటే నాడులు అని చెప్పుకుంటాం. సో ఇవి కొంతమందిలో ఆ నరాల యొక్క థిక్నెస్ తగ్గిపోవడం వల్ల కానీ, దాని యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల కానీ, దాని యొక్క కెపాసిటీ అండ్ దాని యొక్క హెల్తీనెస్ తగ్గిపోవటం వల్ల కానీ ఏమవుతుందంటే మనకు రక్తం కింద నుంచి పైకి ఇలా సరఫరా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమవుతుందంటే చాలా మందిలో అది బ్యాక్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా సాల్ట్స్, ఎక్స్ట్రా వాటర్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే బ్యాక్ మళ్ళీ ఫ్లో ఉండటం మూలాన ఆ నరాలన్నీ కూడా మనకు ఉండాల్సిన సైజు కంటే కూడా ఎక్కువగా ఉబ్బి మనకు అలా బ్లూయిష్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కాళ్ళు అవి కూడా బాగా వాపులు అవి కూడా ఉంటాయి జనరల్గా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. బట్ చాలా మందిలో మోనికా ఇది తగ్గించుకోవడం అనేది ఈజీయే, ఇట్స్ నాట్ రియల్లీ లైక్. కానీ ఇది హెరిడిటరీయా, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందా? అలా ఏం లేదు, హెరిడిటరీ అని కంపల్సరీ అలా ఏం లేదు. ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు, లేకపోయినా రావచ్చు. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, ఇట్స్ టోటలీ బిగ్ ఆన్ దేర్ హెల్త్. లైక్ ఎలా వాళ్ళు వెయిట్ ఎలా ఉంది వాళ్ళ యొక్క, కొంతమందికి ఏంటంటే ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మొబిలిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇలా రీజన్స్ అయితే మనము ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ప్రికాషన్స్ కనుక తీసుకొని కొంచెం తగినంత కేర్ అండ్ డయట్, కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము అంటే దాన్ని ఈజీగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే మనకి డైలీ లైఫ్ని కూడా చాలా హ్యాంపర్ చేస్తూ ఉంటుంది, అన్కంఫర్టబుల్గా గురి చేస్తూ ఉంటుంది, అండ్ పెయిన్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు నడవడానికి కూడా. సో ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలాగే వచ్చాక దీనికి సిమ్టమ్స్ ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అంటే మెయిన్ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవటం ఒకటి, అండ్ బ్లడ్ ప్రెషర్స్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుకోవటం ఒకటి, అండ్ డైట్లో ఎక్కువగా రెడ్ మీట్స్ ఇలాంటివి కాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని ఇలాంటివి ఎక్కువగా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవటం ఒకటి. ఫిజికల్ యాక్టివిటీ అంటే తగినంత వాకింగ్ వాళ్ళకి ఎవ్రీడేలా ఉండేలా. అంటే కొంతమందికి ఏంటంటే ప్రొలాంగ్డ్ ఒబేసిటీ అనేది ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఒకటే వెయిట్ ఒబేసిటీగా అలా తగ్గడానికి అనేది వాళ్ళకి ఎప్పుడు స్కోప్ అనేది ట్రై చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ తర్వాత, ఎస్పెషలీ మెనోపాజ్ టైంలో చాలా మటుకు చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లం అనేది. సో రాకుండా ఉండాలి అంటే వెయిట్ ఫస్ట్ తగ్గించుకోవాలి, ఇలాంటి హెల్తీ డైట్ని ఒకటి అలవర్చుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉండాలి. సో ఇలా మూడింటిని మనము ఒక కంట్రోల్డ్గా చేస్తూ ఉంటే 90% ఆ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ వచ్చిన తర్వాత తగ్గించుకోవాలనుకున్నా కూడా మోనికా, దెర్ ఆర్ సర్టన్ ఫుడ్స్ లైక్ ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మనకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి, లీక్స్ ఒకటి, అండ్ పుదీనా, కొత్తిమీర, లైక్ ఆల్ దీస్ ఏం చేస్తుందంటే ఇది మనకు హై సోడియమ్స్ మన బాడీలో ఉన్నప్పుడు వాటిని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కిడ్నీస్ ఫిల్టర్ అవడానికి సరిగ్గా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనకు కిడ్నీ సరిగా ఫంక్షనాలిటీ సరిగా ఉండదు అలాంటప్పుడు కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా ఫేస్ చేస్తూ ఉంటారు.
సో ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ ఇలాంటి హై ఫైబర్ ఉన్నటువంటివి, హై పొటాషియం ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎస్పెషలీ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ నుంచి వస్తుంది? అండ్ అలాగే చాలా మంది ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ టైం కూర్చుని ఉంటారు, అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందా? వెరికోస్ వెయిన్స్ ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు అంటే అరౌండ్ 35 to 50 మధ్యలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి అంటే ఫస్ట్ మనం చూడొచ్చు ఎడిమా కనిపిస్తూ ఉంటుంది, అంటే కాళ్ళ వాపులు అనేది ఎక్కువగా బిగినింగ్ ఆఫ్ ద సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇలా ఎక్కువగా ఎడిమా అనేది కనిపిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళు ప్రికాషన్ తీసుకొని ఒక డైట్లో కానీ లేదా హెల్త్ చెకప్ చేయించుకొని కిడ్నీస్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేయించుకుంటే దట్ సీరియస్నెస్ ఆఫ్ దిస్ వెరికోస్ వెయిన్స్ వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. డెఫినెట్గా ఎక్కువ మొబిలిటీ లేనటువంటి వాళ్ళకు ఎప్పుడైతే మనకు నార్మల్ బ్లడ్ ఫ్లో అనేది లేకుండా ఇలా బ్యాక్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి బేసిక్ కింద వరకు ఈ సోడియం అనేది వాటర్ అనేది ఎక్స్ట్రా రిటెన్షన్ అయిపోయి ఇలా జనరల్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో కూర్చోవడం అనేది ఓవరాల్గా హెల్త్ కూడా మంచిది కాదు. లైక్ నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను, ఎవ్రీ హాఫ్ అవర్ టు 45 minutes ఒక ఫ్యూ మినిట్స్ అలా వాక్ చేయండి అని చెప్పేసి, సో దట్ ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బీ నార్మల్ అండ్ ఫంక్షనాలిటీ విల్ బికమ్ నార్మల్. సో అందువల్ల కంటిన్యూస్గా కూర్చుంటే వచ్చే అవకాశాలు ఉండొచ్చు. చాలా మందికి వెరికోస్ వెయిన్స్ అనేది ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి అంటే సివియారిటీ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది? అది కనుక నెగ్లెక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనికా వాళ్ళకి వాకింగ్ అంటే మొబిలిటీ అనేది ఫస్ట్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ టు హార్ట్ ఆల్సో, ఇట్ కెన్ ఎఫెక్ట్ టు కిడ్నీస్ ఆల్సో. అండ్ మనం అలా వదిలేసాము అంటే దట్ సిమ్టమ్ అంటే మనకి ఏదైతే వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకంటే ప్రొలాంగ్డ్ ఇయర్స్ ఉంది అనుకుంటే ఎలిఫెంట్స్ లెగ్స్ అనేది ఇంకొక ఫర్దర్ ఇంకొక డిసీజ్ ఉంటుంది. అంటే వాళ్ళ లెగ్స్ బాగా స్వాలన్ అయిపోయి అసలు ఒక చోటు నుంచి ఇంకో ఇలా మూవ్ కూడా చేయలేనటువంటి సిచ్యుయేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్లే బిగినింగ్లో ఆ ప్రాబ్లం ఏదైనా కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీ డైట్లో అనేది చేంజెస్ చేసుకోండి. కట్ ఆఫ్ ఎనీ మీట్, సో అంటే లైక్ చికెన్ కానీ ఇలాంటివన్నీ కట్ ఆఫ్ చేసుకుంటే బెటర్. మీట్ అనేది ఫిష్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు అండ్ ఎగ్ ఆల్సో యూ కెన్ టేక్, బట్ ట్రై టు హ్యావ్ లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పర్టికులర్గా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి అండ్ పుదీనా, కొత్తిమీర, లైక్ ఎనీ ఆఫ్ దిస్ గ్రీన్ లీవ్స్ లైక్ ఏదైతే మనకు హై ఫైబర్ ఉన్నటువంటివి కిడ్నీస్కి ఇవి మెయిన్గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇవి మెయిన్గా ఏం చేస్తుందంటే బాడీలో ఎవరికైతే వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్లకు చాలా హెల్ప్ చేస్తుంది పర్టికులర్ వెజిటబుల్స్. అంతేకాకుండా ఈవెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ కొన్ని ముల్లంగి, సో ఇవన్నీ కూడా అనమాట. సో ఇలాంటి వెజిటబుల్స్ని ఎక్కువగా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్స్ విషయంలో కూడా యూజ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్ ఈస్ ఫైన్ బట్ యూస్ డిఫరెంట్ కలర్స్, డోంట్ స్టిక్ టు ఓన్లీ పర్టికులర్ ఫ్రూట్. సో ఇలా డైట్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవటం. అండ్ ఎవ్రీ డే మీరు ఒకవేళ బయటకు వెళ్ళి నడవలేకపోయినా ఇంట్లోనే లైక్ అటు ఇటుగా కాస్త తిరుగుతూ ఉండటం, కొంచెం లెగ్స్కి ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండటం. అండ్ యోగాలో దేర్ ఇస్ అనదర్ పోజ్ వేర్ యూ కెన్ పుట్ యువర్ లెగ్స్ ఇన్ 90-degree యాంగిల్ లాగా పడుకొని వాల్కి ఇలా ఆనిచ్చి మనము పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఎస్పెషల్లీ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనము మచ్ సివియారిటీని అండ్ ఇంకా ఫ్యూచర్ ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే పద్మ, సో మరి ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని వెరికోస్ వెయిన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్. సో మరి అలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి మంచిది, ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు మీకు చక్కగా హెల్త్కి ఉపయోగపడేలా 2 రెసిపీస్ డిజైన్ చేశాను. ఇందులో ఫస్ట్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ సూప్, అలాగే సెకండ్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ సూప్. సో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలండి. సో ఈ ఉల్లికాడల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి చూసారా కొంతమంది బాడీస్లో, అలాంటి వాళ్ళలో ఆ వాటర్ రిటెన్షన్ని తగ్గించేటటువంటి చక్కగా మనకు హెల్ప్ చేసేకి స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో హై ఇన్ స్ప్రింగ్ ఆనియన్స్. సో రియలీ హై సాల్ట్స్ ఎవరికైనా బాడీలో బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కిడ్నీస్కి కూడా చాలా మంచిది.
మనం ఇందులో ఇంకా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాము. యూజ్ లాట్స్ ఆఫ్ గ్రీన్ కొరియాండర్. సో కొత్తిమీరని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే కిడ్నీస్కి చాలా మంచిది, అలాగే ఈ వాటర్ రిటెన్షన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఇందులో పొటాటో కూడా వేసుకుంటున్నాం. మామూలు స్వీట్ పొటాటో అయినా వేసుకోవచ్చండి, లేదంటే నార్మల్ పొటాటో కూడా వేసుకోవచ్చు. పొటాటో కంటైన్స్ హై పొటాషియం. సో పొటాషియం మనకు బ్లడ్లో మన బాడీలో సోడియం లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైబర్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. అండ్ గుడ్ కార్బోహైడ్రేట్ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. గుడ్ ఫర్ డైజెషన్. సో కాకపోతే ఓన్లీ పొటాటో తిన్నాము అంటే చాలా మందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలా సూప్ రూపంలో ఇలా లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని వేసుకొని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చక్కగా హెల్త్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎలా తయారు చేయాలి రెసిపీ చూసేసి ప్లాన్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలెడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాల్టి మన సెకండ్ రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కీన్వా సాలెడ్. సో సాలెడ్స్లో బెస్ట్ ఏం చెప్పనా, మనము ఎప్పుడు కుక్ చేసుకునే ఫుడ్డే తింటూ ఉంటామండి. సో ఈ కుక్ చేసుకునే ఫుడ్ డైజెషన్కి కష్టమే అండ్ అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అదే అప్పుడప్పుడు మనం రా ఫుడ్ కూడా సాలెడ్స్ రూపంలో తీసుకుంటూ ఉన్నాము అంటే చక్కగా డైజెషనే కాదు, లైక్ హై సోడియం లెవెల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఫైబర్ కంటెంట్ మనకు బేసిక్గా రీచ్ అవుతుంది కాబట్టి ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ రెసిపీలో కూడా మనం స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా మనం ఇంకా యూస్ చేస్తున్నాము కీన్వా ఒకటి. సో కీన్వా ఈజ్ వెరీ హై ఫైబర్ ఉన్నటువంటి గ్రెయిన్ సీడ్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో నాట్ ఓన్లీ దాట్ హెల్తీ ప్రోటీన్, హెల్తీ కార్బోహైడ్రేట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్ లెవెల్స్, పొటాషియం, హెల్తీ ఫ్యాట్స్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. కాబట్టి చక్కటి కార్బోహైడ్రేట్ సోర్స్ ఉన్నటువంటి ఫుడ్ అని చెప్పుకోవాలి. అండ్ దీంతో మనం ఇంకా యాడ్ చేసుకుంటున్నాము కుకుంబర్ అండ్ అలాగే టొమాటోస్. సో ఇవి రెండు కూడా యాడ్ చేసుకుంటున్నాము, విచ్ అగైన్ బాడీ ఇట్ కంటైన్స్ పొటాషియం ఎస్పెషలీ అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ కే అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్. సో బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి చక్కగా హెల్ప్ చేస్తుందని చెప్పాలి, ఎస్పెషలీ మనం ఇలా రాగా తీసుకుంటున్నప్పుడు. అంతేకాదు ఆలివ్స్ కూడా మనం ఇందులో యూస్ చేసుకుంటున్నాము, కంటైన్స్ హై పొటాషియం. సో పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి సోడియంని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దట్ హెల్ప్స్ టు రిటెన్షన్ దట్ వాటర్ ఇన్ దేర్ బాడీస్ అనమాట. సో దట్ ద ప్రాబ్లమాటిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటుందో అవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తిమీర కూడా ఇందులో యూస్ చేస్తున్నాము. చెప్పాను కదండి ఇందాకే, కొత్తిమీరని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది, ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు. సో చక్కటి రెసిపీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలెడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. సత్య ఇలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉన్నాను, నాసియా అనిపిస్తుంది, నోటిలో బ్యాడ్ బ్రీత్ అనిపిస్తుంది, ఏం చేస్తే మంచిది, రెమెడీస్ ఉంటే తెలియచేయండి. హలో సత్య గారు. సో మనకి ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏంటంటే చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన హెచ్సిజీ అనే హార్మోన్ మన బాడీలో ఆ టైంలో పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ రేషియో ఆఫ్ గ్రోత్ ఆఫ్ దట్ పర్టికులర్ హార్మోన్ కొంతమందిలో ఎక్కువగా నాజియేటెడ్ సిమ్టమ్స్ ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. సో బట్ ఆ సిమ్టమ్స్ ఆర్ వెరీ వెరీ కామన్ అండ్ దీని ద్వారా వచ్చేటటువంటి డ్రైనెస్ ఆఫ్ మౌత్ కానీ బ్రెత్ ప్రాబ్లమ్స్ కానీ మీరు తగ్గించుకోవాలి అంటే మనకి జింజర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో జింజర్ని మీరు ఏదైనా ఒక వాటర్లో బాయిల్ చేసుకొని తాగుతూ ఉండడం కానివ్వండి, ఆ వాటర్ని పుక్కిలించడం కానివ్వండి, లేదా జింజర్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉండడం కానివ్వండి, లేదా నిమ్మకాయ తొక్క ఉంటుంది చూసారా పైన, సో ఈ నిమ్మకాయల్ని కట్ చేసి ఉప్పేసి ఊరబెట్టినటువంటి ఆ నిమ్మకాయ తొక్కని నోట్లో పెట్టుకొని కంటిన్యూస్గా అలా కూర్చున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ దీనికి కంపల్సరీ అంటే 100% మనం రెమెడీ అయితే ఫుడ్ ద్వారా చేయలేము, బట్ కొంతవరకు ఈ ప్రాబ్లం యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ సూప్. స్ప్రింగ్ ఆనియన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం కొంచెం బటర్ వేసుకుందాము. వెరికోస్ వెయిన్స్ అనేది 35 అబవ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే మాత్రం కొంచెం బటరే యూస్ చేస్తే బెటర్. సో కొంచెం బటర్తో నేను ప్యాన్ని గ్రీస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, వెరికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళకి స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచివి. ఇందులో వైటమిన్ సి, ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్తో చేసే రెసిపీస్ని ప్లాన్ చేసుకుంటే బెటర్.
అలాగే నేను ఇక్కడ ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాను. సో ఇప్పుడు అది కూడా వేసేసుకుందాం. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్తోని చక్కగా వెజ్ బ్రాత్ ప్రిపేర్ చేసుకోండి. బాయిల్ చేసిన వెజిటబుల్స్ నుంచి తీసిన వాటర్ ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, సూప్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసి వేసుకున్నాం. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్కి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది కొంచెం అలా తిగ్గా అయ్యి బబుల్స్ వచ్చినట్టుగా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి అలా బబుల్స్ రావడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, బబుల్స్ వస్తున్నాయి, బాయిల్ అయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. రెడీ, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్. స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కూడా వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. ముందుగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. అలాగే సో నెక్స్ట్ మనం కుకుంబర్ వేసుకుందాం. కుకుంబర్లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోగానే మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కుకుంబర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కొంచెం తినేసరికి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది ఇందులో ఉన్న ఫైబర్ అండ్ వాటర్ క్వాంటిటీ వల్ల. ఓకే, ఇవి కూడా వేసుకుందాం. ఎప్పుడైనా సరే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ని తీసుకుంటే అవి లో క్యాలరీస్ కాబట్టి మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటాయి, క్యాలరీస్ పెరగకుండా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం, చెరీ టొమాటోస్. సో టొమాటోస్లో కూడా మనకి వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో టొమాటోస్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, టొమాటోస్ తర్వాత నేను ఆలివ్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా చాలా చాలా మంచివి హెల్త్కి. ఇప్పుడైతే అవైలబుల్గా అందరికీ దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్స్లో. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీరలో వైటమిన్ సి అండ్ ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉడికించి పెట్టుకున్న కీన్వా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కీన్వా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కీన్వాలోని మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే కీన్వా నచ్చదో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ కీన్వా ఇష్టపడి తినే వాళ్ళకైతే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఓన్లీ వెజిటబుల్సే కాకుండా ఇలా కీన్వా వేసుకోవడం వల్ల ఇది ఒక ప్రాపర్ లంచ్ లాగా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటివి తింటే త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాక మనకి వెరికోస్ వెయిన్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా కాస్త తగ్గుతుంది. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. ఫుల్ ఆఫ్ వైటమిన్ సి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండి. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా మనకి వైటమిన్ సి కదా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని వైటమిన్స్ని ప్రతిరోజు డైట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో వైటమిన్ సి కూడా యాడ్ చేసేసుకున్నాం నిమ్మరసంతో. కంప్లీట్గా పర్ఫెక్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ సూప్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ సూప్ కి కావలసిన పదార్థాలు: బటర్ పావు టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి పావు టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్ప్రింగ్ ఆనియన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి ఆ తర్వాత ఉడికించిన ఆలు, వెజ్ స్టాక్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు పోసి మరిగించి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ సూప్ రెడీ. స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ కి కావలసిన పదార్థాలు: నిమ్మరసం 1 టీ స్పూన్, ఉడికించిన కీన్వా 1 కప్పు, ఉప్పు పావు టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, చెరీ టొమాటోస్ 1 కప్పు, కీరదోసకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లికాడ ముక్కలు, కీరా ముక్కలు, చెరీ టొమాటోస్, ఆలివ్స్, కొత్తిమీర, ఉడికించిన కీన్వా, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్ రెడీ. అశ్విని నల్గొండ జిల్లా నుంచి ఇలా అడుగుతున్నారు: నాకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య 2-3 సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది తెలియచేయండి. హలో అశ్విని గారు, కళ్ళు తిరిగి పడిపోవడానికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటానికి దెర్ ఇస్ నో రిలేషన్ యాక్చువల్గా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే లో బీపీ వల్ల, లేకపోతే అనిమిక్, చాలా లో అనిమిక్ ఉన్నారా? సో దీనివల్ల ఫస్ట్ మీ ప్రాబ్లం తెలుసుకోండి. రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటే ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడం, కోల్డ్, కాఫ్ ఇలాంటివి రావడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి కూడా వస్తున్నాయి అంటే మాత్రం ఒకసారి మీ డైట్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ, వైటమిన్ ఏ అంటే ఆల్ ఎక్కువగా పుల్లగా ఉన్నటువంటి కూరగాయలు, ఆహార పదార్థాలు లైక్ ఫ్రూట్స్, ఎనీ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నింటిలో వైటమిన్ సి ఉంటుంది. సో వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ ఆల్మండ్స్ అండ్ నువ్వుల్ని కూడా మీ డైట్లో యాడ్ చేయండి గుడ్ వైటమిన్ ఈ కోసం. అండ్ వైటమిన్ ఏ అంటే ఎలాంటి రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ ఫ్రూట్స్లో మనకి ఫుడ్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఆ మూడింటిని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉండండి. మరి వాళ్ళకి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ అలాగే జాగ్రత్తలు ముందు నుంచి మనం తీసుకోవాలి, వచ్చాక కూడా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్లో చేంజెస్ వల్ల తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా వివరాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 హెల్దీ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి ఇవి వెరికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళకి చాలా బెనిఫిషియల్. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. చూసారు కదండి ఇవాళ మన 2 రెసిపీస్, స్ప్రింగ్ ఆనియన్ సూప్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ కీన్వా సాలడ్. సో ఎప్పుడు తీసుకోవచ్చు 2 రెసిపీస్ని అనుకుంటే, సూప్స్ ఎప్పుడు కూడా మెయిన్ కోర్సెస్కి ముందుగా మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే మనకి ఆకలి కొంతవరకు తగ్గి మెయిన్ కోర్స్లో ఫుడ్ని ఎక్కువగా తీసుకోలేకపోవచ్చు. దీనివల్ల వెయిట్ తగ్గడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మెయిన్ కోర్స్కి ముందుగా ఈ సూప్ని ప్లాన్ చేయండి. సాలెడ్స్ కూడా యూ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ ఫర్ మెయిన్ కోర్స్. అంటే మెయిన్ కోర్స్లో మనం అన్నం, పప్పు ఇలా రకరకాలుగా కాకుండా ఈ సాలెడ్ని కనుక మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే వెయిట్కి మంచిది అండ్ మీ ఈ వెరికోస్ వెయిన్స్ కూడా హెల్త్కి మంచిది. కాబట్టి చక్కగా 2 రెసిపీస్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ పద్మ. ఈ వెల్కమ్ మోనికా. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా మన కిచెన్లో ఉండే వెజిటబుల్స్తోని, ఇంగ్రీడియంట్స్తోనే ఈ సూప్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గుతుంది అంటే మరి ఈ చిన్న పని చేయడంలో తప్పే ఉంది చెప్పండి. మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి బాగా సఫర్ అయ్యే కన్నా ఫస్ట్ ఇలాంటివన్నీ ట్రై చేయండి. తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉంటారు. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో వెరికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి డైట్ ఫాలో అయితే హెల్దీగా ఉండగలుగుతారు అనే విషయాలు చాలా వివరంగా తెలియజేశాం. మరి అలాంటి వాళ్ళందరి కోసం 2 చక్కటి రెసిపీస్ని కూడా పరిచయం చేశాం. వాళ్ళే కాదండి, ఎవరైనా ఈ రెసిపీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే బోత్ రెసిపీస్ ఆర్ వెరీ వెరీ హెల్దీ. సో ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ని ట్రై చేస్తూ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.